హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బౌల్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ మనం వచ్చేసి పార్ట్ 2 వీడియో అండి. కొండపల్లి కిల్లా యొక్క పార్ట్ 1 మ్యూజియం వీడియో నిన్న అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ప్లీజ్ డూ వాచ్. అండ్ ఇవాళ వచ్చేసి పార్ట్ 2 అనమాట ఇది. ముందుగా చాలా సుందరంగా ఉండే ఈ కోటలో వరుసగా 3 ప్రవేశ ద్వారాలు ఉంటాయండి. ప్రధాన ప్రవేశ ద్వారం ఒకే గ్రానైట్ బ్లాక్తో నిర్మించారు. దీనికి టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 30 రూపీస్, చిన్నపిల్లలకు 10 రూపీస్. ఈ ప్రధాన ద్వారం ఒకే గ్రానైట్ బ్లాక్తో నిర్మించారండి. మీకు ఇక్కడ కనబడుతుంది. దీన్ని దర్గా దర్వాజా అంటారు. ఇది 12 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎంత పెద్దదో చూశారు కదా. శత్రువుల నుంచి కాపాడుకోవడానికి అంత ఎత్తు కట్టించారనమాట. ఇక్కడ యుద్ధంలో చంపబడిన గులాబ్ షా దర్గా మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది. దర్గా దర్వాజాతో పాటు గోల్కొండ దర్వాజా అనే మరొక ప్రవేశ ద్వారం కొండకు మరొక చివరన ఉంటుంది. ఇది జగ్గైపేట గ్రామానికి దారితీస్తుంది. బలమైన కోటగోడకు బురుజులు, బుట్టలు ఉంటాయి. దీనిలో 3 అంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడ విరూపాక్ష దేవాలయం కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మ్యూజియం యొక్క పార్ట్ 2 వీడియో అన్నమాట ఇది. ఈ కొండ చుట్టూ శత్రు దుర్భేద్యమైన ప్రాకారం ఉంటుందండి. రాజ్మహల్ గోడలపై కళాఖండాలను తీర్చిదిద్దారు. దర్బారు నిర్వహించే రాజ్మహల్, రాణి పరివారం నివాసముండే రాణిమహల్, నర్తనశాల, నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా ఉండే పెద్ద కొలను, రాజకుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలి వెళ్ళడానికి ఏనుగులు, గుర్రాలు వెళ్ళడానికి వీలుగా రహదారుల నిర్మాణం, ఇవన్నీ ఒకే కొండపైన ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈ శిల్పాల ప్రదర్శనశాల, కొండపల్లిలోని రాతి శిల్పాలు యుగ యుగాల మిశ్రమ సంస్కృతికి, మతపరమైన విశ్వాసాలకి, పాలనా వ్యవస్థకి, నైపుణ్యంకి ప్రతిరూపాల వంటివి. ఆనాటి శిల్ప సంపద సాంఘిక ఆర్థిక పరిస్థితులను, హస్తకళా నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని తెలుపుతున్నాయి. ఇక్కడి శిల్పాలు క్రీస్తు శకం 14-16వ శతాబ్దంలో రెడ్డి, విజయనగర, కుతుబ్షాహీల కాలానికి చెందినవి. ఈ శిల్పాల్లో ప్రతి కాలానికి చెందిన మత, అలంకార, శాసన, కళాత్మక యుక్తి, విలక్షణమైన లక్షణాలు ప్రతిబింబిస్తాయి. ఈ శిల్పాలు మత విశ్వాసాలను చాటుతాయి. శివపార్వతి విగ్రహాలు, ద్వారపాలకుల విగ్రహాలు, ఆంజనేయ స్వామి, గణేశుడు, ఇతర రాతి విగ్రహాలు మరియు శాసనాలు వీటికి ప్రతీకలు. కొన్ని శిల్పాలు అయితే నిన్నటి వీడియోలో చూపించాను నేను. ఈ శిలల యొక్క ముఖ్య ఉద్దేశం వీటిని నేటి తరానికి పరిచయం చేయడం. అలనాటి నమ్మకాలకు చిహ్నాలుగా శిల్పాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొండపల్లి బొమ్మలు. ఇక్కడ కొండపల్లిలో చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ దశావతారాలు, అలాగే దేవతా విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టారనమాట ప్రదర్శనకి. ఈ కొండపల్లి కోట స్థానికంగా కొండపల్లి కిల్లాగా ప్రసిద్ధి చెందింది. తూర్పు కనుమల్లో శత్రు దుర్భేద్యమైన కొండపల్లి కొండపై ఈ కోట ఉన్నది. ఈ కోట ప్రాచీనతను బట్టి చూస్తే క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందినదిగా తెలుస్తుంది. ఆ కాలంలో ఇది చాళుక్యుల ముఖ్యమైన పరిపాలన కేంద్రంగాను, సైనిక స్థావరంగాను ఉండేది. తర్వాత 14వ శతాబ్దంలో రెడ్డి రాజవంశం బలోపేతం కావటంతో వీరు కొండపల్లి ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుని మొత్తం కృష్ణలోయపై పట్టు సాధించారు. కొండపల్లి ప్రాంతం ముఖ్యంగా సైనిక స్థావరంగా ఉపయోగపడేది. బ్రిటిష్ కాలంలో ఇక్కడ ఒక బలమైన రక్షణ దళాన్ని ఉంచేవారు. రెడ్డి రాజుల పాలనలో కళలు, సాహిత్యం వంటివి బాగా ప్రోత్సహించబడ్డాయి. ఇవి వీరి కాలంలో బాగా వృద్ధి చెందాయి. అంతేకాకుండా ప్రజల మధ్య శాంతి, ఆనందం నెలకొన్నాయి. వీరి కాలంలో సంస్కృత భాష మరియు తెలుగు భాష పునర్జీవం పోసుకున్నాయని చెప్పవచ్చు. కవిత్రయంలోని ఒక ప్రముఖ కవి ఎర్రాప్రగడ, ఇతను మహాభారతం యొక్క తెలుగు అనువాదంలో ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా పూర్తి చేశాడు. కాటయ వేమ కుమారగిరి యొక్క బావమరిది. ఇతడు గొప్ప రచయిత. ఇతడు కాళిదాసు యొక్క నాటకాలపై వ్రాసిన వ్యాఖ్యానం కుమారగిరి రాజకీయంగా ప్రసిద్ధి చెందింది. పెదకోమటి వేమారెడ్డి కూడా గొప్ప రచయిత. ఇతడు సాహిత్య చింతామణి, సంగీత చింతామణులను రచించాడు. మరియు ఇతని ఆస్థాన కవి శ్రీనాథుడు. కాశీఖండం, శృంగార నైషధం, పలనాటి చరిత్ర, భీమేశ్వర పురాణం మొదలైనవి రచించాడు. మరియు ఇతడు కవి సార్వభౌముడిగా ప్రసిద్ధికెక్కాడు. ఇప్పుడు మనం ముసునూరి నాయకుల గురించి తెలుసుకుందాం. కాకతీయుల చివరి పాలకుడైన ప్రతాపరుద్రుని ఓటమితో ఆంధ్ర ప్రాంతం మొత్తం క్రీస్తు శకం 1323లో ఢిల్లీ సుల్తానులైన తుగ్లక్ల పెత్తనంలోకి వెళ్ళిపోయింది.
ప్రతాపరుద్రుడు బందీ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలోని 75 మంది నాయకులు ప్రోలయ నాయకుని నాయకత్వంలో ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం దూరాన ఉన్న ఢిల్లీ సుల్తానుల అధికారాన్ని తిరస్కరించి ఆంధ్ర ప్రాంతానికి విముక్తి కలిగించడం. ప్రోలయ నాయకుడు మరియు కావయ నాయకుడు విదేశీ అధికారాన్ని ధిక్కరించి మొత్తం ఆంధ్రదేశాన్ని తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. వీరు ఆంధ్ర దేశాధీశ్వర, ఆంధ్ర సురత్రాణ బిరుదులతో కీర్తింపబడ్డారు. కాకతీయుల తర్వాత ముస్నూరు పరిపాలకులు ఆంధ్ర ప్రాంతానికి మార్గదర్శకులు అయ్యారు. కాకతీయుల గురించి తెలుసుకుందాం. పశ్చిమ చాళుక్యుల పతనాన్ని కొండపల్లి చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా చెప్పుకోవచ్చు. దీంతో ఇది కాకతీయుల చేతుల్లోకి వెళ్ళిపోయి మరో అద్భుతమైన రాజవంశం ఆంధ్ర ప్రాంతాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించినట్టు తెలుస్తుంది. చాళుక్య విక్రమాదిత్యుని మరణం తర్వాత కాకతీ ప్రోల II కొండపల్లిలోని గోవింద దండనాయకుని పాలద్రోలి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ప్రోలుని తర్వాత రుద్రదేవుడు వచ్చాడు. ఇతడు వెలనాడు యొక్క భూభాగాలపైన పోరాటం సాగించాడు. ఆ తర్వాత మహాదేవుడు గణపతిదేవుడు రాజ్యానికి వచ్చారు. గణపతిదేవుడు కాకతీయ సామ్రాజ్యంలో ప్రముఖమైన రాజుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం గ్రానైట్ రాయి ప్లస్ కొండరాయి అండి. మొత్తం కోట మొత్తం కూడా ఇక్కడ మీరు చూస్తున్నది ప్రజలు స్నానం ఆచరించడానికి అలాగే మంచినీటి కొలను చూపిస్తానన్నమాట. అది కూడా ఇప్పుడు చూసేయండి, చాలా పెద్ద కొలను. ఇక్కడ నీరు సహజ సిద్ధంగా ఓటతో వచ్చేవంట అప్పటి కాలంలోనే. అండ్ ఇక్కడ గణపతి దేవుడు తర్వాత రుద్రమదేవి ఈ రాజ్యాన్ని క్రీస్తు శకం 1259 నుండి రుద్రమదేవ మహారాజు అనే పేరుతో పరిపాలించింది. తర్వాత శాసనాల ప్రకారం ఈమె తన పాలనా కాలంలో బ్రాహ్మణులకు భూరి దానాలు ఇచ్చింది. ఈమె తర్వాత ప్రతాపరుద్ర II కాకతీయ పాలన క్రీస్తు శకం 1323 వరకు కొనసాగించాడు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట మంచినీటి ప్లస్ స్నానాలు, ప్రజలు స్నానాలు ఆచరించే కొలను. సహజ సిద్ధంగా నీరు ఊరేవట. ఇక్కడ పైన కొండపై నుంచి అలా పైప్ లైన్లు అలాగా అప్పట్లో ఉండేవి కాదు కదా, అయినా సరే సహజ సిద్ధంగా చాలా నీరు ఉబికేదన్నమాట. ఇక్కడ వర్షాకాలంలో అయితే ఈ కొలను అనేది నిండిపోయి ఉంటుంది. అలాగే కృష్ణలోయ ఆక్రమణ, కోటలు మరియు పోరాటాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెడ్డి విజయనగర రాజుల మధ్య ఘర్షణ చెందిన హరిహరుని క్రీస్తు శకం 1377 1404 కాలంలో తీవ్ర రూపం దాల్చింది. ఇతను వివిధ రాజ్యాలను ఏకీకృతం చేసి బలమైన రాజ్య నిర్మాణం కోసం కృషి చేశాడు. హరిహర II రాజకీయ పాలనాపరమైన మార్పుల కోసం తన కుమారులను వివిధ ప్రాంతాలకు గవర్నర్లుగా నియమించారు. హరిహర II తర్వాత పాలనకి వచ్చిన దేవాదాయ ప్రతిష్టాత్మకమైన మరియు శక్తివంతమైన రాజకుమారుడిగా పేరొందారు. ఇతను కృష్ణానదిని విజయనగర రాజ్యానికి ఈశాన్య సరిహద్దుగా నిర్మించాలని ప్రణాళిక రచించాడు. కానీ ఇది దేవరాయ II కాలంలో సాకారమయ్యింది. ఇక తర్వాత కాలంలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది స్వరంగం అనమాట. అద్దంతో మూసివేశారు. ఇలాంటి స్వరంగాలు చాలా కనబడతాయి మనకి ఈ కోట నిండా కూడా. తర్వాత కాలంలో కృష్ణదేవరాయలు చాలా కోటలను స్వాధీనపరుచుకున్నారు. వాటిలో ఉదయగిరి, అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ, తంగేడ, కేతవరం, కొండవీడు మరియు కొండపల్లి. తన సరిహద్దులను ఒరిస్సాలోని కళింగ వరకు విస్తరించాడు. ఇక ఇదైతే పార్ట్ 2 కదా. పార్ట్ 3 వీడియోలో మరిన్ని విషయాలు, మరిన్ని చరిత్ర, విజయనగర రాజుల చరిత్రలు, కుతుబ్షాహీ పాలన, అలాగే పతనం మరియు కొండపల్లి మీద విజయం ఎవరు సాధించారు, కోటలోని చిహ్నాలు, రెడ్డి చక్రవర్తుల వంశవృక్షం, గజపతి రాజుల యొక్క పాత్ర, ఇవన్నీ తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం కోటలోని మొదటి అంతస్తుకైతే వెళ్ళిపోతున్నాము. సో నెక్స్ట్ పార్ట్ 3 అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా స్టే ట్యూన్ టు మై ఛానల్, అది కూడా వీక్షించండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు అయితే మనం మెట్లెక్కి పైకి వెళ్తున్నాం. మెట్లన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. రాతితో అనమాట. ఎక్కడ మనకి కాళ్ళ నొప్పులు అనేవి లేవు. మెట్లెక్కుతున్నా సరే అంత చక్కగా ఉన్నాయన్నమాట. అండ్ చాలా వరకు శిథిలమైపోయింది. మీరు చూస్తున్నట్లయితే గమనించవచ్చు. కొంత గోడలు అయితే పడిపోయి ఉన్నాయి. అండ్ కొండరాళ్ళు కదా, పడిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ మరొక స్వరంగం కనిపించింది చూసారా, అద్దంతో మూసివేశారు. ఈ స్వరంగం లోపల నుంచి